ఇటు వచ్చేయండి. ఇప్పుడు చెప్పండి మీరు, మీకు ఎప్పుడు అనిపించింది ఓ భామ అయ్యో రామ? కథ రాసుకున్నప్పుడు అనిపించింది. సరే, జోక్స్ అపార్ట్, ఇప్పుడు చెప్పండి రియల్ లైఫ్లో మీకు ఏ అమ్మాయిని చూసినప్పుడు అలా అనిపించింది? చాలామంది ఉన్నారు, లిస్ట్ వద్దులేండి. అక్కడ నా వైఫ్ కూడా ఉంది, ఇప్పుడు ఎందుకు ఇవి? సర్లేండి, ఓకే. సరే, వైఫ్ని ఊహించుకొని చెప్పండి. అంటే ఎప్పుడైనా ఓ భామ అయ్యో రామ అని మీ వైఫ్ని అనుకుని ఉంటారు కదా, ఎలాంటి సిచ్యువేషన్లో అనుకున్నారు? రోజు అనుకుంటున్నారు? దీన్ని నాకంటే నా ఏడీస్ బాగా చెప్తారు, ఎందుకంటే వాళ్ళు డైలీ నా ఇంట్లోనే నాతో పాటు తినుకుంటూ నాతో పాటే ఉంటున్నారు, అందరికీ అన్నీ తెలుసు. ఒక్క సిచ్యువేషన్ ఏమైనా ఉంటే చెప్పండి ప్లీజ్, మా అందరి కోసం. రోజు ఉంటూనే ఉంటాయి. రోజు ఉంటుందా? సేమ్ ఆన్సరే చెప్పమని అంటున్నారు కదా ఇందాక మీరు చెప్పిందే. సర్లేండి, ఓకే. ఓకే అండి, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఎందుకంటే ఒక సినిమా అనేది జనంలోకి వెళ్ళాలన్నా, ఒక సినిమాకి అంటే అది చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా జనంలోకి అంటే మంచి సినిమా అయితే జనంలోకి తీసుకెళ్ళేది ఫస్ట్ మీడియానే. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ సుహాస్ ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్, ఎందుకంటే వాళ్ళు నన్ను టీజ్ చేస్తున్నారని నాకు తెలుసు, వెనకాల నుండి ప్లాన్ చేశాడు. సరే, థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, సినిమా తీయాలి, మంచి నా పేరు స్క్రీన్ మీద కనపడాలి అని. అది తొందరలో నా కళ నెరవేరబోతుంది. దానికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకునేది సుహాస్కి, ఎందుకంటే ఈ కథ తను ఓకే చేయడం వల్లే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ సెకండ్ థింగ్, హరీష్ గారు, ప్రొడ్యూసర్ హరీష్ గారు. ఇది లైక్ ఫస్ట్ కథ చెప్పినప్పుడే దీనికి క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా అనుకున్న విధంగా తీయాలి అనుకున్నప్పుడు ఆయన ఓకే అన్నారు. యాజ్ ఇట్ ఈజ్గా అదే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. నేను ముద్దుగా హరీష్ అంకుల్ అని పిలుస్తుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ప్రోడక్ట్ ఇలా ఉండటానికి రీజన్ మీరే. అండ్ థ్యాంక్ యూ ప్రదీప్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా ఒక రీజన్ ఈరోజు నేను ఇక్కడ ఉండటానికి. అండ్ నెక్స్ట్ నా టెక్నీషియన్స్ అండి, మనీ సార్. ఫస్ట్ ఈ స్టోరీ చెప్పింది సుహాస్ ఓకే చేశాక నేను మనీ సార్కి చెప్పాను, హిట్ వన్ హిందీ జరిగేటప్పుడు. బట్ నాకు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీస్తున్నాను సార్, నాకు ఒక కలర్ టోన్లో కావాలి అని చెప్పినప్పుడు ఆయన ఇమీడియట్గా ఓకే చేసి, ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు, ఆ టైంలో కూడా ఈ సినిమా చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మనీ సార్. అండ్ రతన్, సెకండ్ థింగ్, ఒక లవ్ స్టోరీకి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో ఎట్ ప్రజెంట్ ఒక సాంగ్ 2 సాంగ్స్ చాలా బాగుంటే సినిమాకి వెళ్ళిపోతున్నారు. నా సినిమాలో 6 సాంగ్స్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు రతన్కి. రతన్ గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ బ్రహ్మ సార్, బ్రహ్మ కడలి గారికి అంటే ఆయన ఎలా ఉందంటే సెట్లో నేను ఒకటి ఏదైనా కావాలి అని చెప్తే ఆయనే ప్రొడ్యూసర్తో మాట్లాడి, ఆయనే ప్రొడ్యూసర్ గారిని ఎలా అయినా ఒప్పించేసి ఏదైతే ఫ్రేమ్లో అనుకున్నామో దానికంటే అందంగా ఈరోజు సినిమా ఇలా ఉండటానికి ఒక రీజన్ బ్రహ్మ సార్ కూడా. బ్రహ్మ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎట్ ప్రజెంట్ నేను ఫైట్ చేస్తుంది ఎడిటర్ బావిన్. ఫస్ట్ మూవీ అయినా రోజు మేమిద్దరం ఎడిటింగ్ టేబుల్ మీద కొట్టుకుంటూనే ఉన్నాం. ఇంకొక 1 వీక్ 10 డేస్ ఫైట్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇలాగే కొట్టుకుందాం, మంచి సినిమా మాత్రం జనానికి ఇద్దాం. అండ్ నా ఏడీస్ అందరూ నాతో పాటు డే అండ్ నైట్ వాళ్ళు నాకంటే ఎక్కువ కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మా వాళ్ళందరికీ. ఇంకా థ్యాంక్స్ కార్డ్స్ చాలా ఉన్నాయి, నేను తర్వాత చెప్తాను ఆర్టిస్టుల గురించి ఇవన్నీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ, లవ్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు కూడా విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, సో మరి ఏమాత్రం లేట్